పోతే ఆంధ్రప్రదేశ్లో తుంగభద్ర నది 19వ గేటు కొట్టుకుపోవడంతో నేను ఒక్కసారిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కొంత భయపడడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏం జరగబోతోంది అక్కడ అనేటువంటి కింది ప్రాంతం ఏమైనా ముంపు గురవుతుందా అలాంటిది కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ప్రాజెక్టులకి సంబంధించిన నిర్వహణ మీద ఆరోపణలు ఉంటే ఇప్పుడు కర్ణాటక కూడా దాంట్లో చేరిందని చెప్పక తప్పదు. అవును. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిందంటే దాదాపు నాకు తెలిసి 70-75 సంవత్సరాలు ఏంటంటుంది టీబీ డ్యామ్ కట్టి. హోస్పేటలో ఉంటుంది. హోస్పేటలో టీబీ డ్యామ్ అనేది దక్షిణ భారతదేశంలో అంటే ప్రధాన ప్రాజెక్టులకి సరసన నిలిచేటటువంటి ఆ స్థాయిలో ఉండేటటువంటి ప్రాజెక్టు. ఓకే. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఉండేటటువంటి అనేక ప్రాంతాలకి నీటికి ఒక ప్రధానమైనటువంటి వనరుగా కూడా ఉంది టీబీ డ్యామ్. అంటే వ్యవసాయ ఆధారితంగా ఉండేటటువంటి అనేక తెలుగు కుటుంబాలు కూడా టీబీ డ్యామ్ వచ్చిన తర్వాత అక్కడ మారినటువంటి డైనమిక్స్లో కీలకమైనటువంటి వ్యవసాయంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. భారీ భారీ లిఫ్ట్లు కూడా అక్కడ అంటే దేశంలోనే మొదటిసారి అక్కడ చూసాం. టీబీ డ్యామ్ వచ్చేటటువంటి వాటర్ ఆధారంగా ఆ వాటర్ని మళ్ళీ లిఫ్ట్లు వాడుకుని 250-350 హెచ్పి మోటార్లు పెట్టి దాదాపు ఒక చిన్న స్థాయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా లిఫ్ట్లు కామన్ కమ్యూనిటీ లిఫ్ట్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక భారీ ఆర్థిక మార్పు తీసుకొచ్చినటువంటి డ్యామ్గా చెప్పాలి తుంగభద్ర డ్యామ్. అయితే తుంగభద్ర డ్యామ్కి సంబంధించినటువంటి దాంట్లో గతంలో నాకు గుర్తున్నంత వరకు రెండో గేటో మూడో గేటో ఒకసారి ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మొదటిసారి 19వ గేటు దగ్గర కొట్టుకుపోవటం అనే దాంట్లోనే ఒక అంశం క్లియర్గా చెప్పాలి. కొట్టుకుపోవటం అనేది ఫ్రీక్వెంట్ అంటే స్ట్రెంగ్త్ చెక్ చేయకపోవటం మూలంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇరిగేషన్ రంగంలో దానికి సంబంధించినటువంటి అంశాలని అంటే క్లోజ్గా చూస్తే ప్రతి గేట్కి ఒకసారి పీరియాడికల్గా లిఫ్ట్ చేయటం మళ్ళీ క్లోజ్ చేయటం, ఆ క్రమంలో గేట్ స్ట్రెంగ్త్ని గేట్ని హోల్డ్ చేసేటటువంటి చైన్ స్ట్రెంగ్త్ని కూడా రికార్డులో రాయాలి. దానికి సంబంధించి ప్రోటోకాల్ ఉంది. ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ దానికి ఉంది. అదేమి ఎక్కడ ఇబ్బందికరంగా ఉండదు. మనం ఐ హోప్ మీకు గుర్తుండాలి, మేడిగడ్డకి సంబంధించినటువంటి డ్యామ్ మీలో మేడిగడ్డ ప్రాజెక్టులో గేట్లు బిగుసుకుపోవటం గురించి మనం మాట్లాడాం. అవును, సుమారు 4-5 సార్లు మాట్లాడాం. లిఫ్ట్ అవ్వలేదు. లిఫ్ట్ అవ్వకపోవటానికి కారణం ఒకటి కుంగుబాటు అయితే, ఒకటి అంటే 7వ పిల్లర్ కుంగిపోవటం, 7th పార్ట్లో 7th బ్లాక్లో ఉన్నటువంటి పియర్స్ కుంగిపోవటం అయితే, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి వాటిలో కూడా అంటే బిగుసుకుపోయి నిర్వహణ లోపాలు, దానికి సంబంధించినటువంటి అప్లిఫ్ట్ అవ్వలేదు అని లిఫ్ట్ అవ్వలేదు అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఒక నిర్వహణ లోపాలని మాట్లాడాం. నిర్వహణ లోపాలకి సంబంధించినటువంటి అంశంలో లాగ్ బుక్ ఏదైతే ఉంటుందో, క్లియర్గా చెప్పాలంటే ఆ లాగ్ బుక్లో ప్రతి షెడ్యూల్ ప్రకారం దాన్ని నిర్వహణ చేయాలి. ఆ లాగ్ బుక్లో ఉండేటటువంటి అంశాలని ఎందుకు పాటించలేదు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడే ఒక కీలకమైన అంశం కనిపిస్తుంది. మొత్తం అన్ని గేట్లని ఒకసారి సర్వీస్ చేయాలంటే ఆర్థికమైనటువంటి భారం వస్తుంది కాబట్టి, మార్చాలంటే ఆర్థికపరమైనటువంటి భారం వస్తుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి. ఆ ప్రత్యామ్నాయంగా ఆలోచించే క్రమంలో 5 గేట్లని అంటే సర్వీస్ చేసుకుంటూ వెళ్దాం అనేటటువంటి ప్రతిపాదన వచ్చింది అని వింటున్నాం. అయితే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ 19వ గేటుకి వచ్చినటువంటి ఇబ్బంది లాంటిదే గతంలో జగన్ పాలనలో ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే, అక్కడ గేటు కొట్టుకుపోలేదు కానీ గేటుకి ఒక పడవ అడ్డం పడింది. పడవ అడ్డం పడి ఆ గేటుకి సంబంధించిన సమస్య వచ్చింది. ఇక ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు వదిలేస్తే డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్తాయి కాబట్టి, మధ్యలో ఏ ప్రాజెక్ట్ లేదు కాబట్టి నీటి వృధా అయిపోయింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, టీబీ డ్యాంలో జరిగినటువంటి ఈ నిర్వహణ లోపం, దాని ఎఫెక్ట్ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో బాగా భారీగా పడేటటువంటి అవకాశం ఉంది. దాని ఎఫెక్ట్ కేసీ కెనాల్ మీద పడుతుంది. దాని ఎఫెక్ట్ కర్నూలు నుంచి దాదాపుగా అన్ని రాయలసీమ జిల్లాలో పడుతుంది. రాయలసీమ జిల్లాలో పడిన తర్వాత శ్రీశైలం వరకు చేరుతుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేసాం.
ఆ, మన ఆ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిస్తాం, పులిచింతలు ఆల్మోస్ట్ నిండబోతోంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ప్రకాశం బ్యారేజ్కి క్యాచ్మెంట్ ఏరియా అయినటువంటి మున్నేరు అంటే వరదలో వస్తుంది, వరద రాబోతుంది. మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిసినాయి కాబట్టి భారీ వరద రాబోతుంది అనేటటువంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం కృష్ణా బెల్ట్లో అంటే తుంగభద్ర వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది కాబట్టి తుంగభద్ర కృష్ణానదిలో కలిసిన దగ్గర నుంచి ఒత్తిడి ఖచ్చితంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేసింది. స్వయంగా ఆర్థిక మంత్రిని వెళ్ళి చూడాల్సిన, అదే ఏరియాలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిని వెళ్ళి చూడాల్సిన ఆదేశించారు ముఖ్యమంత్రి. దాంతోపాటు ఉన్నత స్థాయి సమావేశం పెట్టి సమీక్ష చేశారు. ఈ మొత్తం అంశంలో ఇంటర్లింక్ సబ్జెక్టులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అలర్ట్కి సంబంధించిన అంశాలు చూడాలి. అదే సందర్భంలో ఇక్కడ మరొక అంశం కూడా గమనించాలి. గతంలో ఇదే రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు, తుంగభద్ర నది ఉధృతి వచ్చినప్పుడు శ్రీశైలం ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉందో పవర్ ప్రాజెక్ట్ మునిగిపోయింది. అది దాన్ని గుర్తు చేస్తున్నా. శ్రీశైలం పవర్ ప్రాజెక్టు మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఇదే తుంగభద్రకు వరద వచ్చినప్పుడు ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రెండు భూగర్భ జల విద్యుత్ కేంద్రాలు టన్నెల్లో ఉంటాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళినటువంటి నీళ్లు బయటకు వెళ్ళడం కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు నీటి ప్రవాహం విషయంలో కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.